నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఇటీవల స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఓ భారీ స్టార్షిప్ వ్యోమ నౌక హిందూ మహాసముద్రంలో తేలుతుంది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ ధృవీకరించింది. విశ్లేషణ కోసం దానిని రికవరీ చేయడానికి తమ బృందాలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ప్రయోగం తర్వాత నియంత్రణ లేకుండానే అది సముద్రంలో దిగిందని, అయినప్పటికీ అందులో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది. దానిని తిరిగి తీసుకురావడానికి ఓ నౌకను పంపుతున్నట్లు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. స్టార్షిప్లను పునర్వినియోగించేందుకు వీలుగా తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలలో ఇదో ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ప్రయోగం అనంతరం అంతరిక్షం నుంచి సముద్రంలో దిగడానికి ఎదురైన ఒత్తిళ్లను, స్టార్షిప్ నిర్మాణం, దాని హీట్ షీల్డ్, ఆన్బోర్డ్ వ్యవస్థలు ఎలా ఎదుర్కొన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. రికవరీ బృందం స్టార్షిప్ కు సంబంధించిన చిత్రాలను సేకరిస్తుందని, కీలక వ్యవస్థల పరిస్థితిని నిర్ధారించడంలో ఇవి సహాయపడతాయని స్పేస్ ఎక్స్ పేర్కొంది. చంద్రుడు, అంగారకుడు అంతకు మించిన అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తున్న రాకెటే ఈ స్టార్షిప్. దాని సూపర్ హెవీ బూస్టర్తో కలిపినప్పుడు ఇది సుమారు 123 మీటర్ల ఎత్తు ఉంటుంది. వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమంలో ఇది కూడా కీలక పాత్ర పోషించనుంది. గతంలో ప్రయోగించిన స్టార్షిప్ నమూనాలు పరీక్షల సమయంలోనే ధ్వంసం కాగా, ఈ ప్రయోగం అనంతరం కూడా సముద్రంలో యాక్టివ్గా ఉండడం గమనార్హం.